హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ ఈజ్ స్వీట్ కార్న్స్ అయితే ఇలా బాయిల్ చేసేసుకున్నాను సాల్ట్ వేసుకుని. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా ఇదే ఇస్తున్నాను నేనైతే ఈరోజు. మా పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ ఏంటి మమ్మీ అని అడుగుతారు. వాళ్ళ కోసం అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజుకైతే. స్వీట్ కార్న్స్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి అయితే నేను బాయిల్ చేశానండి. మా పిల్లలైతే తినేస్తున్నారు. నేనైతే స్వీట్ కార్న్స్ మీద సాల్ట్ అండ్ లెమన్ అయితే పెట్టలేదండి. ఎందుకంటే సాల్ట్ అండ్ లెమన్ వాడడం వల్ల టీత్కున్న ఎనామిల్ లేయర్ పోయి టీత్ పాడవుతాయి. మా పిల్లలైతే అడిగారు కానీ నేనైతే పెట్టలేదు. మా పెద్ద పాప చాలా ఇష్టంగా తింటుంది. తను తినదు. వీడు కూడా అంతే, బలవంతంగా తినిపిస్తున్నాను నేను తినాలి అని. చాలా మంచిది కదా తినడం. తింటే పిల్లలకి బాగుంటుంది హెల్త్ కని. మా చిన్న పాప బాగానే తినేస్తుందండి. ఎన్ని ఇచ్చినా తినేస్తుంది కానీ మా పెద్ద పాపతోనే చాలా కష్టం. చూస్తున్నారు ఎలా తింటుందో. చిన్న అదేంటి మంకీ తిన్నట్టు తింటుంది. అన్నీ తినేస్తుంది. ఎన్ని ఇచ్చేసినా తినేస్తుంది. ఎన్ని ఇచ్చినా అవి అయిపోయే వరకు వదిలిపెట్టదు. ఓ పట్టు పట్టేస్తుంది. కానీ ఇలా ఫుడ్ మాత్రం తీసుకోదు. ఓన్లీ ఫ్రూట్సే తింటుంది. ఇది ఇంకా స్వీట్ కార్న్ అని తినేస్తుంది. ఫ్రూట్స్ అయితే ఇంకా వదిలిపెట్టదు, బాగా తినేస్తుంది. మా పెద్ద పాప అయితే అస్సలు తినదు. బతిమాలి తినిపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారుగా స్వీట్ కార్న్ ఎలా తింటుందో. ఒక్కొక్కటి తీసుకొని తింటుంది తను. చూస్తున్నారుగా చూపిస్తుంది. ఒక్కొక్క పీస్ తీసుకొని తింటుంది. ఇంకా ఈమె ఇలా తినదని చెప్పేసి తన పక్కనే కూర్చున్నాను నేను. కూర్చొని తను తినే వరకు అక్కడే ఉండాలని. లేదా ఆమె తినదు, మనం పక్కన లేకపోతే ఆమె తినదండి. చాలా కష్టంగా తింటుంది తను. ఇంకా ఈమె అయితే ఇంకా ఉన్నేని తినేస్తూ ఉంటుంది. ఆ ఉన్న 2 పీసెస్ కూడా పట్టుకెళ్ళిపోతుంది. రాక్షసి. ఎన్ని ఇచ్చినా తక్కువే తనకైతే. మాకైతే ఒక్కొక్క చిన్న పీసెస్ ఇచ్చేసి పట్టుకెళ్ళిపోయింది. మళ్ళీ తీసుకొచ్చి ఒకటి పెట్టి వెళ్ళిపోయింది. స్వీట్ కార్న్స్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయండి. తింటే చాలా చాలా మంచిది. ఇదండి మా వీడియో ఈరోజైతే.